ఈ టాపిక్ నాకు మాట్లాడడం ఇష్టం లేదు, కానీ 3 months అవుతుంది మళ్ళీ నన్ను గెలుపుతున్నారు. సౌందర్య ఎల్లమ్మ శిగమోగింది కదా, సౌందర్య ఒక 3 నెలల కింద పెళ్లి కాలేదు సహా ఎవరైతే కూర్చోబెట్టారో ఆ అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. బట్ నువ్వు మాట్లాడు, ఎంతవరకు మాట్లాడను, నువ్వు డిక్లరేషన్ ఇవ్వక, అర్థమవుతుందా? నువ్వు ఎవరినైతే కూర్చోబెట్టి ఇప్పుడు నీతులు చెప్తున్నావో ఆమె జీవితం ఖరాబ్ చేసింది నువ్వే ఫస్ట్. కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసినాయి. ఎవరు టార్గెట్ చేసిండు? అప్పుడు కాఫీ కాఫీ అని మళ్ళీ నాశనం చేసిన, ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం ముంగట పెట్టాలి. సరే సంతోష్ అంటే సరే, సంతోష్ టార్గెట్ చేసిండు. శివశక్తులు ఏం చేసిరు మరి? శివశక్తులకు ఎన్ని డబ్బులు ఇవ్వచ్చాలు ఊరోళ్ళు బొట్టు దూడిపోయడానికి? అందరు టార్గెట్ చేసిరు. ఎవరమ్మా? ఊరంతా టార్గెట్ చేస్తుందా నిన్ను? సంపామేనిగా ఇంటర్వ్యూలే చంపు. టార్గెట్ చేయించిన క్యాండిడేట్ వే నువ్వు, మర్చిపోతున్నావు గతాన్ని. ఇంటర్వ్యూలు ఇచ్చే అమ్మాయిని వదిలేసి కాఫీలు అనిపిస్తుంది, కథ అమ్మాయి జీవితాన్ని కాఫీ చేస్తుంది. మళ్ళా తీసుకొచ్చి నిన్న ఆ రోజు టార్గెట్ చేసిర్రా, మళ్ళీ ఏమంటది ఈడ చూడండి ఒకసారి. మేబీ అన్నీ అనుకోవచ్చక్క. నువ్వు కొంచెం ఆలోచించుకోరా చెల్లె, ఇది కరెక్ట్ కాదురా, బయటంతా వేరే వేరే ఉంది, నీ మీద కేసు పెడతారంట అని చెప్తే ఏమన్నా? ఇలా దమ్ముంటే గుడికాడికి రమ్మను. ఎందుకు మాట్లాడినావు హెచ్చులు మారి? మళ్ళా పాత దుకాణమే ముంగట పెట్టినట్టు మాత్రం నీ పాత నువ్వు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడి ఏమేమి నిజాలు చెప్పినా కూడా ఆడియోలు బయట పెడతా. మరి నీకు దమ్ముంటే డైరెక్ట్ ఛానల్ పేరు చెప్పు, చూసుకుందాం. నువ్వు నేను కొన్ని ఛానల్స్ అని ఎందుకు మాట్లాడుతున్నావు? డైరెక్ట్ గా E9060 అని చెప్పొచ్చు కదా. హాయ్ హలో, వెల్కమ్ టు E9060. నేను మీ సంతోష్. యాక్చువల్ ఈ టాపిక్ అనేది నాకు అసలు మాట్లాడడం ఇష్టం లేదు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా, ఈ టాపిక్ నాకు మాట్లాడడం ఇష్టం లేదు, కానీ 3 months అవుతుంది మళ్ళీ నన్ను గెలుపుతున్నారు. మళ్ళీ సంతోషం గెలుపుతున్నారు. ఏదో సామెత ఉంటది, కోడలకు బుద్ధి చెప్పి ఆ అత్త ఏడికి పోయింది అన్నది. అట్లుంది సామెత. అత్త అంట కోడలకు బుద్ధి చెప్పిందంట, మళ్ళీ అత్త ఏదైతే బుద్ధి చెప్పిందో అదే పని మీదకి అత్త పోయిందంట. అట్లుంది మాట. ఇంకోటి చెప్తున్నా, నాకు ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. బట్ నన్ను కావాలని ఆల్రెడీ మీరు గ్యాప్ తీసుకున్న విషయం తెలుసు. యాక్చువల్లీ ఇక్కడ జనాలకు తెలియదు ఏంటంటే, అమ్మాయి నేను ఎవరి సబ్జెక్ట్ మాట్లాడుతున్నా మీకు చెప్పాలి. సౌందర్య ఎల్లమ్మ శిగమోగింది కదా, సౌందర్య ఒక 3 నెలల కింద. ఆ సౌందర్య మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఎవరంటే అసలు వాళ్ళ పేరు ఏదో ఉండే, నాకు పేరు గుర్తులేదు. ఈమె కూర్చోబెట్టి సౌందర్యని మళ్ళీ ఇంటర్వ్యూ చేసింది. సరే ఇంటర్వ్యూ చేయడం తప్పలేదు, నేను అనట్లేదు. ఎవరైతే కూర్చోబెట్టారో ఆ అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. బట్ నువ్వు మాట్లాడు, ఎంతవరకు మాట్లాడను, నువ్వు డిక్లరేషన్ ఇవ్వక, అర్థమవుతుందా? నువ్వు ఎవరినైతే కూర్చోబెట్టి ఇప్పుడు నీతులు చెప్తున్నావో ఆమె జీవితం ఖరాబ్ చేసింది నువ్వే ఫస్ట్. అర్థమవుతుందా? కాఫీ 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 అని చేపించినావు కదా ఇట్లా, కాఫీ. ఆ కాఫీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది. ఆ పిల్లది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ట్రోలింగ్ స్టార్ట్ అయింది నీ వీడియో వల్ల. మర్చిపోయినావు అది? అమ్మాయి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది నువ్వు. అది మర్చిపోయి ఇప్పుడు కూర్చొని కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసినాయి. ఎవరు టార్గెట్ చేసిండు? ఒక రోజు పోయినా నేను. అర్థమైందా? గీఫీలు అనిపించే బుద్ధి కాదు మాకు. మరి కంటెంట్ చెప్పి ఇగో ఇట్లా చేయి అని చెప్పి మాకు చెప్పేయడం రాదు. ఏదున్నా వాస్తవాలు చూపిస్తాం. అర్థమైందా? అమ్మాయి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది బికాస్ ఆఫ్ యూ. నేను చెప్తున్నా కదా, జనాలకు కూడా తెలుసు. నీ వీడియో నువ్వెప్పుడు వీడియోలు చేసినావు, నేను ఎప్పుడు వీడియోలు చేసినా అందరికి తెలుసు. కనీసం దేవుళ్ళ మీద కూడా పడుతున్నారా? ఇంకా కనీసం కొంచెమని ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మాయిని జీవితం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ ఏం చేద్దామని తీసుకొచ్చినావు అమ్మాయిని? అర్థమవుతుంది ఏమన్నా నీకు? నేను ఇంకా ఆడికే ఆపేసిన. బట్ నా తన ఉన్న ఎవిడెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. విగ్రహాన్ని ఏడగొన్నారు నా దగ్గర ఉంది. ఓకేనా? ఎన్ని గంటలకు బస్ దిగిర్రు, ఎన్ని గంటలకు పోయి గుంత దూసి పోడ్చిర్రు, ప్రతి ఒక్క వీడియో ఉంది నా దగ్గర. నేను టెలికాస్ట్ చేయలేదు. సరే అమ్మాయి ఏదో తెలిసి తెలవక చేసింది, సరే పోనీ అన్న ఇంటెన్షన్ తో సైలెంట్ అయిపోయినాం. అమ్మాయి గురువెవరు కూడా మాకు తెలుసు, వద్దులే అనే సైలెంట్ అయిపోయినాం. సరే అమ్మాయి తెలుసుకుంది. నీకు తెలియని విషయం ఏంటంటే, ఏంటది, తన లైఫ్ ఎలా ఉంది కదా, తన లైఫ్ ఎట్లా నాశనం చేయాలి మళ్ళా. అప్పుడు కాఫీ అని మళ్ళీ నాశనం చేసిన, ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం ముంగట పెట్టాలి. ఆ పిల్ల సాఫీగా పని చేసుకుంటుంది, ఆమెదేందో ఆమె చేసుకుంటుంది. ఆల్రెడీ ఊర్లకి తట్టబుట్ట చదువుకొని హైదరాబాద్కి వచ్చేసారు. ఓకేనా? నేను పోయి మీకు తెలియని విషయం ఏంటంటే, E9060 సంతోష్ అక్కడికి పోకపోయినా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉంటుండే. అమ్మాయి మీద కేసు పెడుతుండ్రి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ విలేజ్ కి అమ్మపల్లి తాండకెళ్ళి అడగండి. నాకు రావు మరి వ్యూవర్షిప్ కోసం కూర్చొని ఇగో ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు బాగుంటది, నువ్వు హైప్ అవుతావు, జోకుడు మాకు రాదు. మరి నువ్వేదో అనుకున్నా, నువ్వు మస్తు టాలెంటెడ్. నువ్వు ఇక నెక్స్ట్ నువ్వే శిగముగాలిగా తెచ్చినవు. సరే కూర్చోబెట్టినవు,
ఏం మాట్లాడాలి నువ్వు కూర్చోబెట్టి? ఏంది అది ఎవరన్నా చేశారా? టార్గెట్ ఎవరికి ఎవడవసరం? నా పాలమ్మాయి ఆమె టార్గెట్ చేస్తే నాకు 100 ఎకరం పొలం వస్తుందా? లేదంటే నాకు ఎవడన్నా పైసలు ఇచ్చిండా? మైండ్ ఉంది మాట్లాడుతున్నావు, మైండ్ పోయిందా నీకేమన్నా? నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఇంకా నీకు రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్ ఉంటున్నా నేను. అర్థమైందా? నువ్వు గుర్తుపెట్టుకో. టార్గెట్ చేసి ఎవడు టార్గెట్ చేసిండు? టార్గెట్ చేయించిన క్యాండిడేట్ వే నువ్వు. మర్చిపోతున్నావు గతాన్ని. అమ్మాయిని ఏదో ఇంటర్వ్యూలు చేసుకుని ఇంటర్వ్యూలు ఇచ్చే అమ్మాయిని వదిలేసి కాఫీలు అనిపిస్తుంది కథ. అమ్మాయి జీవితాన్ని కాఫీ చేస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఛాయ్ చేస్తావా? పాలకు ఇంకేమైనా వేద్దామని ఫిక్స్ అయినావా? తీసుకో. ఏదో అంటుంది ఏది ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ వ్యూస్ అంట. మా ఇన్స్టాగ్రామే ప్రమోషన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడు. చెయ్యని ఈ వీడియోలు అమ్మాయి మళ్ళీ అమ్మాయి జీవితం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా? సరే నువ్వు అదే టాపిక్ మీద నువ్వు కూర్చుంటావో చెప్పు, మాట్లాడదాం. మన ఇద్దరమే కూర్చొని మాట్లాడదాం. నీకుందంత ధైర్యం? రామాలు వెళ్దాం, అదే తండాకి వెళ్దాం దా. అరే ప్రతి దాంట్లో పోనీ ఎందుకు మనకు పోనీ అంటుంటే తమాషాలు చేస్తున్నారా? నేను ఆ వీడియోలు టెలికాస్ట్ చేసినప్పుడు కూడా ఏ యాంకర్ ఎంతో ఓవర్గా మాట్లాడిందో కూడా నాకు తెలుసు. మీకు పనిచేయడం చేతగాక మళ్ళీ ఎదుటోని మీద ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? కామెంట్లు పెట్టించారు కదా. జీవితము కామెంట్ పెట్టేలో చెప్తున్నా, ఆ అమ్మాయిని అలాగే వదిలేస్తే ఇప్పటి వరకు అమ్మాయి జీవితం ఖరాబ్ అయ్యేది. ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా, ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు బాగుంది. లేకపోతే ఆ గుడికి డబ్బులు పెట్టి కావచ్చు, రేపు పొద్దున ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ లో కొంతమంది నమ్మొచ్చు, అరే మీడియా నమ్మి పోయిన వాళ్ళు ఆమెను నమ్మి వెళ్ళలేదు. ఆ పోయిన వాళ్ళు కూడా 1,30,00,000 స్కెచ్ చేసి పెడితే దేవుడు చూసుకుంటాడులే. దేవుడు చూసుకుంటాడు, అందరిని చూసుకుంటాడు. నువ్వు దేవునితోనే మజాక్ ఆడినావు కదా. మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతి ఉండాలి కదా. కామెంట్లో ఏమని పెట్టించింది? ఈయన 60 సంతోష్కి మాట్లాడారు. మరి నీకు మాట్లాడొచ్చా? తోక మాట ఏమొచ్చు నీకు మాట్లాడడం? గదేనా? ఆ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేది ఉంటే అమ్మాయిని సరే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తుంది, సూపర్, అది మంచిగా ఉంది, వీడియోలు చేసుకొని. సరే సంతోష్ అంటే సరే సంతోష్ టార్గెట్ చేసిండు. శివశక్తులు ఏం చేసిరు మరి? శివశక్తులకు ఎన్ని డబ్బులు ఇవ్వచ్చు ఊరోళ్ళు బొట్టు దూడిపోయడానికి? మరి దాన్ని ఏమంటారు? చేసుకున్నప్పుడు చక్కగా మాట్లాడు, అమ్మాయిని హైప్ చెయ్యి, తప్పలేదు. నేను కూడా చేస్తా. ఇన్స్టాగ్రామ్ లో మంచి టాలెంట్ ఉందా అమ్మాయి చూపించుకుంటా, అది వేరే విషయం. మళ్ళా తీసుకొచ్చి నిన్న ఆ రోజు టార్గెట్ చేసిర్రా, మళ్ళీ ఏమంటది? ఈడ చూడండి ఒకసారి. మేబీ అన్నీ అనుకోవచ్చక్క. లాస్ట్ లో అంతా అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నాదే తప్పని ఒప్పుకున్నావు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చినావేమో, మళ్ళీ తమాషాలు స్టార్ట్ చేసినావా సౌందర్య? మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఫ్యామిలీని ఆల్రెడీ రోడ్డుకి ఇచ్చింది సరిపోలే మీ ఫ్యామిలీ. నువ్వు విగ్రహాన్ని తీసుకొచ్చాడ పాతి పెట్టి లోకల్ రిపోర్టర్ ఫోన్ చేసి, రిపోర్టర్ రాగానే ఉరికి, తర్వాత ఇంకా సో కాల్డ్ ఛానల్ ఫోన్ చేసి ఇట్లయింది అట్లయింది అని పబ్లిసిటీ స్టంట్ నువ్వు చేసుకోలే. నీ గుంత నువ్వే కదా మళ్ళా తోడుకుంటున్నావు. గుంత 3 నెలలకే మర్చిపోయినావు ఏం జరిగిందో. నువ్వు మర్చిపో. మీరు పాతి పెట్టే వీడియో కూడా నా దగ్గర ఉంది. దేవుణ్ణి ఎన్ని గంటలకు బస్సు దిగిండు మీ డాడీ, ప్రతి ఒక్కటి ఉంది. మళ్ళీ మీ ఊర్లో ఇంకో దుకాణం స్టార్ట్ అయింది, మళ్ళా నీ లెక్కనే స్టార్ట్ చేసిరంట. ఫోన్ వచ్చింది, అర్థమైందా? వాళ్ళకు కూడా అవుతుంది ఇక నెక్స్ట్. అసలు చేయొద్దనుకున్నా, అసలు వీటి జోలికే పోతాను. లిటరల్ గా ఈ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా నేను జస్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన. సర్పంచ్ అంటుంది కానీ సర్పంచ్ ఇంటర్వ్యూ తీసుకున్నా, సర్పంచ్ అన్ని బయట పెట్టిండు. నేను నిన్ను అడగలే, పక్కకు తీసుకొచ్చారే చెల్లె ఏమని ఉంటే చెప్పరా సైలెంట్ గా వెళ్ళిపోతా అంటే, ఆ స్తంభం దిక్కు తీసుకొచ్చాడు. బండి కాడ నిలబడి హాయ్ అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం పక్కకు తీసుకో ఏం అడిగినా నిన్ను? సౌందర్య నీకు గుర్తులేదా? అరే ఏదన్నా ఉంటే చెప్పురా, సైలెంట్ గా వెళ్ళిపోతా, ఏదో మాట్లాడేసి తీసుకొని వెళ్ళిపోతా. నువ్వు కొంచెం ఆలోచించుకోరా చెల్లె, ఇది కరెక్ట్ కాదురా, బయటంతా వేరే ఉంది, నీ మీద కేసు పెడతారంట అని చెప్తే ఏమన్నా? ఏయ్ అన్నా ఎట్లా అంటావన్నా నువ్వు? అట్లా ఇలా దమ్ముంటే గుడికాడికి రమ్మను. ఎందుకు మాట్లాడినావు హెచ్చులు మారి? మళ్ళీ అదే తయారు చేస్తున్నావు, మళ్ళీ దుకాణం బుక్కడ పెట్టుకున్నావు, మళ్ళా కొత్త దశ మళ్ళీ అవతారం ఎత్తినావా? ఇప్పుడు ఏది రీల్స్ అవతారం ఎత్తినావు? మళ్ళా చేసుకో, రీల్స్ చేసుకో, నీ టాలెంట్ చూపించుకొని ఇంటర్వ్యూలు ఇవ్వు, తప్పలేదు దాంట్లో. మళ్ళా పాత దుకాణమే ముంగట పెట్టినామంటే మాత్రం నీ పాత నువ్వు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడి ఏమేమి నిజాలు చెప్పినా కూడా ఆడియోలు బయట పెడతా. మరి నేను ఆడపిల్లనే సైలెంట్ గా ఉన్నా. ఇక కొంతమంది నీతులు చెప్పేటోళ్ళు వచ్చినాయి ఈ మధ్య. ఈ రోజు అమ్మాయిని అట్లనే వదిలేస్తే ఏమైతుండే? అమ్మాయి జీవితం పక్కన పెట్టి ఎంతమంది మోసపోతుండే. ఇది సోయి లేదా మీకు? బుద్ధి ఉండాలి కదా కామెంట్ పెడతాప్పుడు కొంచెం అన్నా. లైఫ్ ఖరాబ్ చేయలే అమ్మాయిది, లైఫ్ సేవ్ చేసినాం. అర్థమైందా? శివరుద్ర గారిని అడగండి, చెప్తాడు. ఈమె కావచ్చు, ఆమె పేరేంది, నాగభవిత కావచ్చు. ఆ పిల్ల లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకున్నప్పుడు అన్న థ్యాంక్ యూ అన్న నీకు అన్నది. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలే, వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వారం రోజులు బతిలాడి ఉన్నాను నాగభవిత వాళ్ళు, మీరు టేకప్ చేస్తేనే క్లోజ్ అవుతుందని. పాపం సౌందర్య ఉంటే ఇంకా కొంచెం దేవుళ్ళ పేరు చెప్పుకొని ఇంకొంచెం బురిడి కొట్టేసి ఇంకొంచెం వ్యూవర్షిప్ గుంచుతాం అనుకున్నారేమో. మరి అందుకే ఇప్పుడు కాలుతుంది కొంతమందికి. మాట్లాడుతున్నారంటే వెనుక ఆయనకి ఎందుకంతా, ఇదెందుకు? సౌందర్య నేను నీకు ఒక బ్రదర్ గా చెప్తున్నా సౌందర్య, నువ్వు ఆల్రెడీ నీ జీవితాన్ని మంచి దాంట్లో ఉంచుకున్నావు. ఏమంటది మే సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు అంట కదా. ఆ అమ్మాయిని మీరే చంపేటట్టున్నారు. అసలు నాకు అర్థం కాదు. మంచిగా ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ ఏదో రాసుకుంటుంది అమ్మాయి.
మళ్ళీ పిలిపించి అమ్మాయి జీవితం ఖరాబ్ చేస్తట్టున్నారు. ఆమె ఇట్లా అడిగేది ఎట్లా అడుగుతుంది తెలుసా? మళ్ళా నీకు దమ్ముంటే డైరెక్ట్ ఛానల్ పేరు చెప్పు, చూసుకుందాం. నువ్వు నేను కొన్ని ఛానల్స్ అని ఎందుకు మాట్లాడుతున్నావు? డైరెక్ట్ గా E9060 అని చెప్పొచ్చు కదా. టేకప్ చేసి క్లోజ్ చేసిందే E960. నీకు దమ్ముంటే నా ఛానల్ పేరు చెప్పు, చూస్తా. నేను తీస్తా అప్పుడు నీ గురించి. చేసేది ఉంటే సరిగ్గా చేయి. నీకు దమ్ముంటే నాతో డైరెక్ట్ గా కూర్చొని నన్ను క్వశ్చన్ చేయి, చూస్తా. నన్ను క్వశ్చన్ చేయి నీకు దమ్ముంటే అంటున్నా. ఏదో కూర్చోబెట్టి ఇది ఇట్లనంట అది అట్లనంట ఎవిడెన్స్ లేకుండా మాట్లాడదు. కాఫీ కాఫీ అన్నంత ఈజీ కాదు, అర్థమైందా? ముక్కు ముఖం తెలియని ఒక తాండాకెళ్ళి తాండల నడి రోడ్ల నిలబడి ఊరు మొత్తాన్ని పిలిపేయడం అంత ఈజీ కాదు. నీకు దమ్ముంటే అయ్యి చూస్తా. నేను మాకెవరు సపోర్ట్ లేకంట, నువ్వు మంచి అయ్యి నీకు నేనే సపోర్ట్ ఇస్తా అని చెప్పిన ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు నిజమే అని ప్రూఫ్ చేయి. ఆ రోజు కూడా చెప్పిన 3 లక్షల రూపాయలు ఇస్తా గుడికి అని. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, నువ్వు నిజమంటే విలేజ్కి వచ్చి చక్కగా విలేజ్కి పోయి వాళ్ళ ఇంట్లో చక్కగా దూరితే అప్పుడు కరెక్ట్ అయ్యేది. సౌందర్యకి చక్కగా పోయి బాధట్లు వెళ్ళేవాడు కదా, అది బాధ అనిపించింది. బాధట్లు వెళ్ళేవాడు కూడా ఆమె గురించి ఆలోచించాను నేను, అర్థమైందా? నీకు ఇంకా ఇప్పటికీ ఇంకా నీకు బుద్ధి రాలేదంటే నీ కర్మిగా నీ జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని వీళ్ళు ఖరాబ్ చేస్తారు బయటకు గుంచి. నీకు అర్థమైతలేదు అది. సంతోష్ అన్న కోపం వస్తే ముఖం మీద మాట అని వదిలేస్తాడు, మనసులో పెట్టుకునే మెంటాలిటీ కాదు, అర్థమైందా? నువ్వు ఫోన్ చేసి ఏం బదిలో నన్ను ఏం చెప్పినావు? నువ్వు నాకు లేవనుకుంటున్నావు ఆడియోలు నా దగ్గర. చెప్పమ్మా. అందరు టార్గెట్ చేశారు. ఎవరమ్మా? ఊరంతా టార్గెట్ చేస్తుందా నిన్ను? నువ్వు సుధపుస పనులు చేసినావు కాబట్టి ఊరందరినీ బండ బూతులు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా తీమంటావు. ఇంకా కొన్ని విషయాలు ఇంట్లో దూరి అమ్మ సౌందర్య రేవంత్ రెడ్డి బస్సులు పంపిస్తలేడని చెప్పురా అంటే వద్దక్క అంటే లేదు లేదు అట్లా మాట్లాడితే నువ్వు బాగా ఫేమస్ అవుతావు ఇంకా అనగానే రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తానికే రావట్లేదు. అర్థం కాలే నీకు. ఇంకా నీ జీవితాన్ని సంతోషాన్ని ఖరాబ్ చేయలే. నువ్వు గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ లోనే నువ్వు చేసేది తప్పు అని పక్కన పెట్టినాం. లేదంటే నువ్వు నీ లైఫ్ లో చాలా నష్టపోతుంటావు నువ్వు, అర్థమైందా? నీకు అర్థం కాని విషయం అది. ఎందుకు అర్థమైతలేదో నాకు అర్థమైతలేదు, కానీ మీకు కూడా జనాలకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు వీళ్ళను ఇట్లనే ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాం. రెస్పెక్ట్ ఇయ్యడు. ఏం రెస్పెక్ట్ ఇచ్చి కాలు మొక్కాలనా? కాలు గడికి నీళ్ళు నెత్తిమే పోసుకోవాలా? మరి చేసేటి ఏ పిచ్చి పనులు, మళ్ళీ కామెంట్లు పెట్టించుడు. లైఫ్ ఖరాబ్ అయింది. లైఫ్ నిలబెట్టింది నేను, గుర్తుపెట్టుకోండి. ఆ గుడి గిట్ల కట్టి దానికి డబ్బులు పెట్టి ఆ దాతలు కావచ్చు, ఇంకా పెద్దగా అయితే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అవుతుండే. అమ్మాయి మీద కేసులు అయ్యేటి, చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఎందుకంటే అమ్మాయికి ఏ విద్య రాదు కాబట్టి. సరే విద్య వచ్చినంటే సరే అట్లనో కిందనో మీద పడి చేసి, ఆ విద్య రాదు కాబట్టే కదా శివశక్తులు వచ్చి బొట్టు దూడిపేసి వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తుందని. ఇంకా బుద్ధి రాలేదు. మరి మళ్ళీ వీళ్ళు ఫోన్లు వీళ్ళకెంత ఉందో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయికి సరే టాలెంట్ ఉందా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తుందా? వీళ్ళు లేపుడు చూడి మేము లేపుడు మిలియన్స్ లా ఉన్నాయే. 6-7 వీడియోలు ఉంటాయి, 6 లక్షలు 18,000 ఇట్లుంటాయి. మిలియన్స్ లలో ఉన్నాయంట వ్యూస్. అమ్మ మీ ఆమెను ప్రమోట్ చేసుకోండి, తప్పలేదు. అమ్మాయికి ఎంకరేజ్ చేయండి, నేను కూడా చేస్తా. కానీ దేంట్లో పడితే దాంట్లో చేయను, అర్థమైందా? కొన్ని ఛానల్స్ అని కొన్ని ఇట్లకి ఎందుకు ట్యాగ్ ఇస్తున్నావు? ఓన్లీ E9060 నేనే చెప్తున్నా కదా. నువ్వు మాట్లాడు, నా గురించి మాట్లాడే చేత కాదు. విన్నా ఇంకోటి అంట ఇదే ఏంది ఏమైందంట, టైం ఇప్పుడు టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది కదా, సో మనకు కూడా ఎప్పుడు ఒక రోజు టైం వస్తుంది. నీతోని 10 పైసల చిక్కుండేది ఒకప్పుడు, అది కూడా కాదు, గుర్తుపెట్టుకో. టైం నడుస్తుంది, తోకమట నడుస్తుంది. నువ్వు ఎప్పుడన్నా అలా మాట నువ్వు చేసేది కరెక్ట్ పని అన్నప్పుడు నిన్నెవరన్నా అట్లా చేస్తే సరే అక్క నా పరిస్థితి బాగాలేదు ఈరోజు వాళ్ళ టైం, అది మాట్లాడు. నువ్వు చేసేదే పిచ్చి పని. ఇంకా మళ్ళా ఆల్రెడీ ఒప్పుకున్నావు మీ అమ్మని తీసుకొని వచ్చి మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు సౌందర్య? మళ్ళీ ఏమనిపిస్తుంది నీకు? పానము గమ్మునుండబుద్ధి అయితే లేదా? వీళ్ళు ఫోన్లు చేసి రెచ్చగొడుతురా, నేను లేపుతాము, నిన్ను అడ్జేస్తాము, నిన్ను ఇచ్చేస్తామని లేపుతురా. లేపుడు ఉండదు, నేను మళ్ళీ దొక్కుతారు వీళ్ళు. అప్పుడు కూడా నిన్ను అట్లనే వేసిరు వాళ్ళందరూ. ఈ రోజు నీకు బాధ అనిపించవచ్చు నేను అట్లా వేస్తే, నీ విషయాలు బయటికి తెస్తే. కానీ నువ్వు ఒక సేఫ్ అయినావు, గుర్తుపెట్టుకో. అది రేపు పొద్దున లేదంటే చాలా అవమానం పాలవుతుంటాయి. నువ్వు గుడికి ఇట్లా మొత్తం రెడీ అయిపోయి నువ్వు నీకు అప్పటికే దాతలు వస్తున్నారు. ఉప్పల నుంచి ఒక ఆయన సిమెంట్ సంచులు ఇప్పిమన్నారు. నీ దగ్గరకు వచ్చే భక్తులు తర్వాత నువ్వు దొంగ అన్నప్పుడు, నీకు చెప్పడం రావట్లేదు అన్నప్పుడు నువ్వు మొత్తం బ్లేమ్ అవుతుంటివి. అప్పుడు నువ్వు జర తెలివి తెచ్చుకో చెల్లె, అర్థమవుతుందా? నీకు నేను చేసింది బాధ అనిపించవచ్చు, కానీ అది నీకు ఎప్పుడు తెలవాలి అప్పుడు తెలుస్తుంది. ఇంకా నువ్వు ఇంకా చిన్నపిల్లవు. నువ్వు వీళ్ళకి తాడు తెలియదు, బొంగరం తెలియదు. ఇల్లుగా ఈ ముఖం ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా అయ్యో నీ గురించి హైప్ చేస్తాం, గీప్ చేస్తాం. హైప్ లేదు, మళ్ళీ ఇట్లనే నువ్వు బయటకు వచ్చినావు, నీ కర్మ. నువ్వు రీల్స్ చేసుకో మంచిగా, ఇంటర్వ్యూలు ఇవ్వు, తప్పలేదు. గతాన్ని గతంలా వదిలేసుకో. నువ్వు చేసిన తప్పు నువ్వే తోడుకొని మళ్ళీ నీ గురించి నువ్వే జనాలు మర్చిపోతుంటే తోడి నువ్వేదో మానిపోయిన పుండు మీద కొట్టించుకుంటున్నావు, అర్థమవుతుందా? చూసుకోండి ఇష్టం. ఇక నువ్వు చూపించేది ఏం లేదు, నీకు టైం వచ్చేది ఏం లేదు. నువ్వు జెన్యున్ ఉంటే కంపల్సరీ నువ్వు అన్నది కరెక్ట్, కానీ నువ్వు జెన్యున్ కాదని నువ్వే ఒప్పుకున్నావు. కామెంట్స్ ఆఫ్ చేయకముందు మళ్ళీ ఇది ఒక కొత్త రకమైన అది చేస్తున్నావు. మళ్ళీ ఎంత డబ్బులు సంపాదించడానికి రీల్స్లలో డబ్బులు రావు బ్రదర్. అమ్మాయిని రీల్స్ చేసుకోండి అండి దయచేసి. దానికి కూడా కామెంట్లు పెట్టకండి ప్లీజ్. సరే అయిందేదో అయిపోయింది, చిన్న అమ్మాయి సరే అయిపోయింది. మళ్ళీ గతాన్ని తెచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి. అమ్మాయి రీల్స్ చేసుకుంటుందా చేసుకోండి, అందులో 1 రూపీ కూడా రాదు. లేదు బొట్టు బంద్ చేసిరు కదా.
గత ఇంటర్వ్యూలనే వారం అంట. కానీ మరి స్టూడియోలో ఎందుకు ఆ రోజే వారం మరి ఈమె కూర్చోబెట్టి కాఫీ కాఫీ అన్నప్పుడు. ఓకే, నేను చెప్పేది లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, మీరు మళ్ళీ గెలుక్కుంటే నేను మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీ ఊర్లో ఇంకొక కొత్త శిగాలు స్టార్ట్ అయినాయంట. ఫోన్లు చేస్తే కూడా సరే చెయ్యంతి తర్వాత చేద్దామని సైలెంట్గా ఉన్నాను. ఇక నువ్వు మళ్ళీ నువ్వో దుకాణం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు. మంచిగా సౌందర్య, నేను లిటరల్గా నీకు చెప్తున్నా, నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకు వీళ్ళ మాటలు. ఇంటర్వ్యూ నీ టాలెంట్ ఏంది, రీల్స్ చేసుకో. చేస్తున్నావు, నేను కూడా చూసిన. ఆమె చెప్పినంత లేదులే కానీ, లేదు మీన్స్ నేను ఆమె చెప్పింది మిలియన్స్లలో అని చెయ్యి, ఇంకా బాగా చెయ్యి. ఆ టాలెంట్ విషయంలో ఇంటర్వ్యూలు ఇచ్చుకో. కానీ నీ గతాన్ని తోడుకొని నీ లైఫ్ ఖరాబ్ చేసుకో. జనాలు మర్చిపోయేదాన్ని నువ్వే పొక్క తీసుకుంటున్నావు. మళ్ళీ వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఇవే కావాలి. వీళ్ళకి అర్థమైందా? తెలివి ఉండి అడుగుతుందో తెలివి లేక అడుగుతుందో నాకు అర్థం కావట్లా. డైరెక్ట్గా మాట్లాడడం చేతన అవ్వట్లా మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.